సార్, ఇస్లామాబాద్లో రేపే చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ఫలించే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడున్న ట్రెండ్ చూస్తున్నైతే వెరీ కాంప్లికేటెడ్ పిక్చర్ ఉంది. అంటే చర్చలు జరగాలి అంటే రెండు వైపుల పొజిషన్స్లో సమ్ కన్వర్జెన్స్ అంటారు. ఎక్కడో చోట ఏకాభిప్రాయం రావాలి. ఏకాభిప్రాయం రావాలి అంటే అటు అమెరికా ఇటు ఇరాన్ల పొజిషన్ల మధ్య గ్యాప్ తక్కువగా ఉంటే ఏకాభిప్రాయం సాధ్యమవుతుంది. గ్యాప్ విపరీతంగా ఉందనుకోండి, మీరు ఇప్పుడు ఏదన్నా బిజినెస్ డీల్ ఒక ల్యాండ్ కొనడానికి వెళ్ళారు, మీరు 50 లక్షలు పెడతామంటున్నాడు, వాళ్ళు 20 కోట్లు చెప్తున్నారు అనుకోండి, అవుతుందా డీల్? వాళ్ళు 80 లక్షలు చెప్పారు, మీరు 50 లక్షలు అన్నారు, మధ్యలో ఎక్కడో 60 70 దగ్గర అవుతుంది. కానీ మీరేమో 50 లక్షలు ఇస్తామంటున్నారు, వాళ్ళేమో 20 కోట్లు అంటున్నారు. అసలు చర్చలో కూర్చుని కూడా అనవసరం కదా. ఇప్పుడు పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఒక్కవైపు ఏమో చర్చల్లో కన్నా ముందు ప్రతిష్టంభనగా ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది చూడండి, పీఠముడిగా లెబనాన్ అని. సో లెబనాన్లో హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ అటాక్ చేస్తోంది. ఈ లెబనాన్ అనేది ఈ ఒప్పందంలో లేనే లేదు అని ఇజ్రాయెల్ అంటోంది, అమెరికా అంటోంది, ఆఖరికి ప్రెసిడెంట్ ట్రంప్ కూడా అన్నాడు. కానీ లెబనాన్ అనేది గనక చర్చల్లో లేకపోతే మేము అసలు చర్చలే జరపము, వాకౌట్ చేస్తామని ఇరాన్ అంటుంది. చూడండి ఎంత డైవర్జెన్స్ ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఇజ్రాయెల్ వాదన ఏంటి, లెబనాన్ వేరే ఇష్యూ, దాన్ని వేరే చర్చిద్దామంటున్నారు. సో అర్థం కాని అంశం ఏంటంటే ఇప్పుడు ఇరాన్ అదే అన్నది అనుకోండి, మేము అమెరికాతో ఒప్పందం చేసుకుంటాం, అమెరికా మీద మిసైల్స్ ప్రయోగించాం, కానీ ఇజ్రాయెల్ మీద ప్రయోగిస్తాం, సౌదీ అరేబియా మీద ప్రయోగిస్తాం, యుఏఈ మీద ప్రయోగిస్తాం, ఖతార్ మీద వేస్తాం, బహ్రెయిన్ మీద వేస్తాం, అమెరికా మీద వేయం. ఒప్పందం అమెరికాతో కదా అంటే లాజిక్ ఉంటుందా? ఇంతవరకు ఈ యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు అమెరికా పైన ఒక్క మిసైల్ కూడా ఇరాన్ ప్రయోగించలే కదా. సరే ఇరాన్ వాడు అంటాడు, ఎస్ మనం మీకు మాకు కదా డీల్, మీ పైన మేము ఏమీ చేయం, మేము ఇజ్రాయెల్ కొడతా అంటాం, సౌదీ గల్ఫ్ దేశాలు కొడతా అంటాం, పరిష్కారం అవుతుందా? అక్కడేమో అమెరికా ఏమంటోంది, అమెరికా పైనకి థ్రెట్ ఉండద్దు, ఇజ్రాయెల్కు థ్రెట్ ఉండద్దు, గల్ఫ్ దేశాలకు థ్రెట్ ఉండద్దు అంటున్నారు. ఇరాన్ వైపు నుంచేమో మీరు హిజ్బుల్లా గురించి పట్టించుకోవద్దు అంటున్నారు. ఇది ఎట్లా లాజిక్ న్యాయం అవుతుంది? ఇప్పుడు ఇరాన్కు మద్దతుగా ఉన్నవారే హిజ్బుల్లా. సో ఇరాన్కు మద్దతుగా ఉన్న హిజ్బుల్లానేమో చర్చలో భాగం కాదట, అమెరికాకు మద్దతుగా ఉన్న ఇజ్రాయెల్ మాత్రం చర్చలో భాగం కావాలట. అది ఎక్కడ లాజిక్? ఇప్పుడు చర్చలు ఎవరి మధ్య జరుగుతున్నాయి? ఇజ్రాయెల్ లేదు కదా చర్చల్లో, అమెరికాకు ఇరాన్లకు మధ్య జరుగుతున్నాయి చర్చ. ఓకే, అమెరికా పైన ఇరాన్ దాడి చేయదు, ఇరాన్ పైన అమెరికా దాడి చేయదు, ఒప్పందం చేసుకోండి, అయిపోతుంది కదా. కానీ అది కాదు, అమెరికా ఏమడుగుతుంది, ఇజ్రాయెల్ పైన దాడి చేయొద్దు, గల్ఫ్ దేశాల పైన దాడి చేయొద్దు అంటున్నారు. ఇరాన్ వాళ్ళు మాత్రం మీరు లెబనాన్ పై దాడి చేయొద్దంటే లేదు, లెబనాన్ వేరు, దీనికి సంబంధం లేదంటున్నారు. లాజిక్ ఏమైనా ఉందా? ఇంత ఇర్రేషనల్ స్టాండ్ అమెరికా ఇజ్రాయెల్ తీసుకుంటే ఇరాన్ చర్చల కింద ఒప్పుకుంటుంది. మీ వైపేమో అందరినీ మీరు అటాక్ చేయొద్దు, మా పైన మాత్రం మీరు అటాక్ చేస్తూ కూర్చుంటే ఇది ఎందుకు? అందుకే ఇరాన్ హెచ్చరించింది, మేము బయటకు వచ్చేస్తాం చర్చలు ఎందుకు జరపడం అనేది. సో అందువల్ల లెబనాన్ ఇష్యూ పైన కంప్లీట్ డైవర్జెన్స్ ఉంది. ఇక రెండవది ఎన్రిచ్మెంట్, రైట్ టు ఎన్రిచ్మెంట్ అంటే పీస్ఫుల్ పర్పజెస్ కు న్యూక్లియర్ సైన్స్ ని మాకు వాడే హక్కు ఉంది అని ఇరాన్ అంటుంది. లేదు, నో ఎన్రిచ్మెంట్ అని ట్రంప్ అంటున్నాడు. నో ఎన్రిచ్మెంట్ అని ఎలా అంటాడు? నో వెపనైజేషన్ అనాలి, మీరు అణ్వాయుధాలు తయారు చేయకూడదు అంటే లాజిక్ ఉంది. కానీ యురేనియం ఎన్రిచ్మెంట్ ఆపాలి అంటున్నాడు మొత్తానికి. ఇప్పుడు మనం ఆపుతున్నామా? నిన్నగా మన ఫాస్ట్ ఫీడ్ రియాక్టర్ తయారు చేస్తున్నాం కదా, మన భారతదేశ అణు కార్యక్రమం ఆపిందా? సో ఇరాన్ అసలు అనువైపుగా పోవద్దు అంటుంది. ఇంత అటాక్ చేసినాక ఇరాన్ ఏం చేయాలి? ఇప్పుడు ఉత్తర కొరియా అణ్వాయుధాలు తయారు చేసుకున్నాకనే అమెరికా జోలికి పోవడం లేదు. కిమ్ గురించి కిమ్ అని మాట్లాడి ఉన్నారు. మరి ఇప్పుడు ఇరాన్కి ఏమర్థమైంది? అణ్వాయుధాలు మా జోలికి రారు, అణ్వాయుధాలు ఉత్తర కొరియా జోలికి పోతున్నారా? అణ్వాయుధాలు మా జోలికి రారు అని మెసేజ్ పంపి మీరు ఇప్పుడు మళ్ళీ అణ్వాయుధాలు తయారు చేయకూడదంటే వాడు ఎదుర్కొంటాడు. వానికి ఉన్న ఏకైక రక్షణ అది కదా. ఇప్పుడు ఉత్తర కొరియా అనుభవం చూసినాక ఇరాన్ అనుభవం చూసినాక ఇరాన్కి ఏమర్థం అవుతుంది? అందువల్ల అక్కడ న్యూక్లియర్ ఆడికైనా వాళ్ళు దే ఆర్ రెడీ న్యూక్లియర్ టాక్స్కు. కానీ లేదు మీరు అసలు యురేనియం ఉంచుకోవద్దు, మీరు ఏమీ చేయొద్దు అంటే ఇజ్రాయెల్కు అణ్వాయుధాలు ఉంటాయి, ఇరాన్ బద్ధ శత్రువు, ఇరాన్కు ఉండద్దు అంటే ఇరాన్ ఎట్లా అంగీకరిస్తుంది? ఇప్పుడు మనకు పాకిస్తాన్కు మాత్రం అణ్వాయుధాలు ఉంటాయి, ఇండియా ఉండకూడదని ట్రంప్ అంటే మనం ఒప్పుకుంటామా? సింపుల్, పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు, మా ఫ్రెండ్లీ కంట్రీ అది,
కానీ మీరు మాత్రం అణ్వాయుధాలు వదులుకోవాలి ఇండియాకి చెప్పితే ఇండియా ఒప్పుకుంటుందా? సిమిలర్ థింగ్ కదా. అమెరికా ఏమంటారు, మా ఫ్రెండ్ అయిన ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు కానీ ఇరాన్ దగ్గర ఉండొద్దు అంటున్నారు. ఒప్పుకుంటారా? పోనీయండి, ఇండియా ఈజ్ ఎ డెమోక్రటిక్ నేషన్, మంచి కంట్రీ, ఇండియా దగ్గర అణ్వాయుధాలు ఉండొచ్చు. పాకిస్తాన్ ఈజ్ ఎ ఇస్లామిక్ కంట్రీ, మతవాద దేశం, మిలిటరీ దేశం, ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు. ఇది చాలా న్యాయమైన డిమాండ్ కదా. అమెరికా ఒప్పుకుంటుందా? అప్పుడు ఇరాన్ దగ్గర అణ్వాయుధాల ప్రమాదం ఇజ్రాయెల్ దగ్గర ప్రమాదం కాదు కనుక ఇజ్రాయెల్ దగ్గర ఉండొచ్చు, ఇరాన్ దగ్గర ఉండకూడదు అంటున్నారు. నేననేది ఇండియా దగ్గర ఉండొచ్చు, పాకిస్తాన్ దగ్గర ఉండకూడదు. మరి పాకిస్తాన్ ఉంటే ప్రమాదం అని అమెరికా తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ దాచిన దేశం కదా. 5 ఏళ్ల పాటు ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చిన దేశం. మరి ఆ పాకిస్తాన్ దగ్గర ఉన్న అణ్వాయుధాలు ఉండకూడదని అమెరికా ఎందుకంటే లేదు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. అందువల్ల న్యూక్లియర్ ఇష్యూపై కూడా కంప్లీట్ డైవర్జెన్స్ ఉంది. ఇక ఇరాన్ ప్రాక్సీస్ కు మద్దతు ఇవ్వకూడదు, హిజ్బుల్లాకు హూతీలకు ఎవరికి మద్దతు ఇవ్వకూడదు. ఇరాన్ ఏమంటుంది, మద్దతు కాదు, వాడు మీరు ముట్టుకోవద్దు అంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ను యుద్ధానికి ముందు ఎలాగైతే ఫ్రీగా వదిలేశారు ఇప్పుడు కూడా వదిలేయాలి అంటున్నారు. ఇరాన్ అన్నది మాకు అర్థమైంది, ఇప్పుడు హర్మూజ్ పట్టుకుంటారు కదా మీ తువకొచ్చింది. ఇలా అమెరికా యుద్ధం ఎందుకు ఆపింది? ఏమన్నా ఇరాన్ బాంబుల వర్షంలో గెలిచిందా? మిలిటరీ దాడుల్లో గెలిచిందా? ఇరాన్ ఎట్లా గెలిచింది? హర్మూజ్ను పీక పట్టుకుంటేనే ట్రంప్ దిగొచ్చాడు. ఇప్పుడు హర్మూజ్ ఎందుకు వదిలేస్తారు వాళ్ళు? సో ట్రంప్ నేర్పిన విద్య ఏంటి ఇరాన్ కంటే, ఓహో హర్మూజ్ అనే ఆయుధం ఉంది నీ దగ్గర, ఇంతవరకు నువ్వు ఎప్పుడు వాడుకోలేదు, ఇప్పుడు నాపై వాడుకో, నీకు అర్థమవుతుంది అని చెప్పారు. సో ఎవరు చెప్పారు ఇది? అమెరికానే అనుభవంలో నేర్పింది కదా. ఇప్పుడు మనకు మహాభారతంలో భీష్ముడు చెప్తాడు, శిఖండి ముందు పెట్టుకొని నాపై యుద్ధం చేయి, నేను ఆయుధాలు వదిలేస్తాను అని చెప్తాడు. సో అది చెప్పిన తర్వాత నీకు అర్జునుడు శిఖండి ముందు పెట్టి భీష్ముడి పైన బాణం ప్రయోగిస్తే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇప్పుడు అమెరికా కూడా సరిగ్గా అదే చెప్పింది. అమెరికా భీష్ముడు కాదు కానీ చెప్పింది. ఏం చెప్పింది? మీరు హర్మూజ్ పీక పట్టుకుంటే మేము దిగస్తామని చెప్పింది ఇప్పుడు అనుభవంలో. సో ఇరాన్ ఏమంటుంది, మేము హర్మూజ్కు వదిలేసే ప్రసక్తే లేదు, ఇప్పుడైనా మా ఆర్మీతో కోఆర్డినేషన్ చేసుకొని నడవాలి, మాకు టోల్ ట్యాక్స్ కూడా చెల్లించాలి అంటుంది. సో మరి ఈ హర్మూజ్లో కంప్లీట్ యుద్ధానికి ముందున్నట్టు ఫ్రీగా ఉండాలని అమెరికా అంటుంది. ఇక 4వది ఏంటంటే, మరి మాకు ఇంత నష్టం చేశారు, మా బ్రిడ్జ్లు కొలగొట్టారు, మా ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం చేశారు, భవనాలు కొలగొట్టారు, మా మిలిటరీ ఇండస్ట్రీని దెబ్బతీశారు, మరి దీని నష్టం ఎవడు? మీరే కదా యుద్ధం మొదలుపెట్టింది. యుద్ధం మొదలుపెట్టింది మీరే, ఇప్పుడు ఆపుతున్నది మీరే, మేం కాదు. ఇరాన్ వాదన, ఎందుకంటే ఇరాన్ మొదలుపెట్టలేదు, ఇరాన్ ఆపలేదు, మొదలుపెట్టింది అమెరికా, ఆపింది అమెరికా. సో వాళ్ళు ఏమంటారు, నువ్వే యుద్ధం చేసినావు, మరి నాకు నష్టం ఏంటి, సంగతి ఏంటి? ఆ నష్టాలు పూడ్చడం ఎలా అని ఇరాన్ అంటోంది. సో అమెరికా ఏమంటోంది, మేము ఆ నష్టాలు ఇప్పుడు చూడండి, మీరు ట్రంప్ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్లో టోల్ ట్యాక్స్ వసూలు చేసుకొని మేము మా యుద్ధం వల్ల నష్టాలు పూడ్చుకోమని చెప్తాడు. అంటే అమెరికాకు ఒక్క పడవ కూడా స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ రాదు, మీరు వచ్చేదంతా ఎవరికి? మనకు. అంటే మనం ఇది వేస్తాడు, ఇండియా పైన, చైనా పైన, ఏషియన్ కంట్రీస్ పైన వేస్తాడు, యూరోపియన్ కంట్రీస్ మీద వేస్తాడు. ట్రంప్కి ఏం లేదు, అమెరికాకి ఏం లేదు, ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ద్వారా అమెరికా పడవలే రావు. మన సంబంధం లేని యుద్ధం వల్ల జరిగిన నష్టానికి ఇవాళ మనం చెల్లించాలి. అమెరికా వల్ల జరిగిన యుద్ధానికి నష్టం వల్ల ప్రతి షిప్ పైన $2 మిలియన్ 18 కోట్లు వసూలు చేస్తూ ఉంటుంది ఇరాన్. ఇవాళ మనం ఎందుకు మయాలి ట్రంప్ జరిపిన యుద్ధానికి? లేదంటే అరబ్ దేశాల మీద వేస్తట్టున్నాడు, ఈ వార్ కాస్ట్ అంతా అరబ్ దేశాల మీద వేస్తట. ఇంత అరాజకత్వం చూడు, మమ్మల్ని అడిగి నువ్వు యుద్ధం చేస్తావా? సో మా యుద్ధమేమో నీ ఉన్మాదం కొరకు చేస్తావు, దాని మూల్యమేమో మమ్మల్ని చెల్లించమంటావు. నీ అమెరికానో ఇజ్రాయెల్లో డబ్బులు కట్టాలి ఇరాన్కు అనుకోటి, ఇప్పటిదాకా నాశనం చేశారు కదా, డబ్బులు కట్టమనండి. సో ఇలా ప్రతి అంశములోనూ 2 దేశాల మధ్య ఏకాభిప్రాయమే లేదు. సో ఏకాభిప్రాయం ఎక్కడుందంటే రెజిమ్ చేంజ్ మీద. యుద్ధం మొదలు పెట్టేటప్పుడు అసలు ఇస్లామిక్ పాలనా వ్యవస్థే పోవాలి, ప్రజలారా మీరు మీ చేతుల్లోకి తీసుకోండి అన్నాడు. ఇప్పుడు ట్రంప్ అది మానేశాడు, అసలు అయిపోయింది కదా రెజిమ్ చేంజ్, మా ఆబ్జెక్టివ్నే కాదు, మారిపోయింది. ఇప్పుడు చాలా మంచోళ్ళు అంటున్నాడు. ఎవరు వీళ్ళు? అయతుల్లా ఖమేనీ ఉండగానే కదా వీళ్ళు ఫారిన్ మినిస్టర్గా ఉన్నవాడు. ఇప్పుడు పాకిస్తాన్లో జరిగే చర్చలకు ఇరాన్ నుంచి ఇద్దరు వస్తున్నారు, పార్లమెంట్ స్పీకరు, ఇరాన్ ఫారిన్ మినిస్టర్. వీళ్ళు ఎవరు? అయతుల్లా అలీ ఖమేనీ ఉన్నప్పుడు లేరా వీళ్ళు? అసలు ఇరాన్ ప్రెసిడెంట్ మారింది, ఆ పెజెస్కి అండ్ సేమ్ పర్సన్ కదా ఖమేనీ ఉన్నప్పుడే. ఖమేనీ దగ్గర ఆస్థానంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు వస్తున్నారు. మరి ఎక్కడ రెజిమ్ చేంజ్ అయింది? ట్రంప్ రెజిమ్ చేంజ్ అయిపోయిందని మాట్లాడుతున్నారు. సో అందువల్ల ఇది చివరి నిమిషం వరకు ఏమైనా జరగచ్చు. పోస్టరింగ్ చాలా ప్రమాదకరంగా ఉంది. రేపేమో చర్చలకు పిలిచి ఇవాళ ఏమంటున్నాడు, ఇరాన్ చుట్టూ మా సైన్యాలు అక్కడే ఉన్నాయి, పశ్చిమాసియాలో మా సైన్యం ఉన్నది,
ఒప్పందం గనక అటు ఇటు అయితే యుద్ధం భీకరంగా ఉంటుందని బెదిరిస్తున్నాడు. అట్లా ఎవరన్నా చర్చలు చెప్తున్నా, గన్ పాయింట్ పెట్టి నువ్వు మా ల్యాండ్ కొనకపోతే పేలిపోతుంది అంటే అది చర్చలా? బెదిరించడం అవుతుంది. కానీ నువ్వు చర్చలు జరిగే సమయంలో సుహృద్భావ వాతావరణం ఉండాలి తప్ప నేను బెదిరిస్తాను, అంతు చూస్తా, ఒప్పందం కుదరకపోతే ఇట్లాంటి తాడాక చెప్పులు ఇరాన్ చాలాసార్లు చూసింది. నిన్నగా మొన్న డెడ్ లైన్ 8 PM డెడ్ లైన్ అని 6:31 తోక ముడిచిండు ట్రంప్. 48 hour డెడ్ లైన్ అన్నాడు, తోక ముడిచిండు 2 సార్లు. ఇలా తోక ముడిచుడు 5 సార్లు జరిగింది. ఇప్పుడు మళ్ళీ బెదిరిస్తున్నాడు. పశ్చిమాసియా చుట్టూలోనే సైన్యాలు ఉన్నాయి, చర్చలకు ఒప్పుకోకపోతే ఒప్పందం. ఇరాన్ తేల్చేసింది బెదిరింపులకు లెక్క చేసే ప్రసక్తే లేదు. నీ బెదిరింపులకు మేము చర్చలంటూ ఉంటే గౌరవప్రదంగానే ఉంటాం. ఈ గౌరవం ఇవ్వకపోతే చర్చలే వద్దంటున్నాయి. చర్చలు కావాలని అడుగుతాను, ట్రంప్ అడుగుతున్నాడు, ఇరాన్ అడుగుతలేదు. ఇవాళ ఇరాన్ చూడండి మీ స్టేట్మెంట్, మేము చర్చల నుంచి వాకౌట్ చేస్తామంటున్నాడు. నువ్వు గౌరవం ఇవ్వక వాకౌట్ చేస్తావు, నీ ఇష్టమైనటువంటి నడవదే అని. సో అందువల్ల ట్రంప్ వైఖరి మారనంత కాలం మీకు ఈ ఒప్పందం కుదరడం అంత సులభం కాదు. సో ట్రంప్ వైఖరి మారి ఇజ్రాయిల్ గనక కట్టడి చేయగలిగితేనే ఈ చర్చలు సఫలమవుతాయి. ట్రంప్ యుద్ధోన్మాదము అలాగే ఇజ్రాయిల్ యుద్ధోన్మాదం ఉంటే మాత్రం ఈ చర్చలు ప్రక్రియ ఎక్కడ దాకా పోయిన. ట్రంప్ యుద్ధోన్మాదం అంటే పోప్ని పిలిచి పోప్ పై కూడా మిలిటరీ బెదిరింపులు చేశారు. ఆశ్చర్యం ఉంటుంది. ఫ్రీ ప్రెస్ అమెరికన్ పత్రికలో వచ్చింది, నా యూట్యూబ్ ఛానల్లో సెపరేట్ వీడియో ఉంటుంది చూడండి. ఆఖరికి కోట్లాది మంది కేథలిక్ క్రిస్టియన్స్, రోమన్ కేథలిక్ క్రిస్టియన్స్ కు అత్యంత గౌరవప్రదమైన మత గురువు పోప్ లియో, ఫస్ట్ అమెరికన్ టు బి ఇన్ దట్ ప్లేస్. అతను ఈ యుద్ధం వద్దు, శాంతి ఉండాలి, డిప్లొమసీ బేస్డ్ ఆన్ యూజ్ ఆఫ్ ఫోర్స్ కాదు, డిప్లొమసీ బేస్డ్ ఆన్ డైలాగ్, కన్సెన్సస్, మల్టీలేటరలిజం ఇది ఉండాలి. డిప్లొమసీ బేస్డ్ ఆన్ గ్లోబల్ డామినేషన్, డిప్లొమసీ బేస్డ్ ఆన్ యూజ్ ఆఫ్ ఫోర్స్ మంచిది కాదు అన్నాడు. శాంతి సందేశం ఇచ్చినందుకు పోప్ ప్రతినిధిని పిలిచి, అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం, ఏం చేయాలనుకుంటే అది చేస్తుంది అని 14th century మర్చిపోకండి అన్నారు. 14th century ఏం జరిగింది? ఫ్రాన్స్ కింగ్ పోప్ను అరెస్ట్ చేశాడు. ఆ తర్వాత జైల్లో పెట్టి విడుదలయ్యాక ఆయన చనిపోయాడు. ఆ తర్వాత వచ్చిన పోపులు ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేయాల్సి వచ్చింది, ఫ్రాన్స్ రాజు చెప్పినట్టు. సో ఏమంటున్నాడు ట్రంప్? అమెరికా విధానాలకు నువ్వు తలవంచు అంటున్నాడు. సో పోపునే బెదిరించినాక ఏంటి? సో ఈ ఉన్మాదము, ఈ ఆధిపత్యవాదము శాంతికి ప్రధానమైన శత్రువు.